మనము అరటికాయలను తిన్న వెంటనే తొక్కలను ఏం చేస్తామండి, పడేస్తాం కదండి. మీరు ఇక ముందు పడేయవద్దండి తొక్కలను. చూడండి, నేను ఈ అరటికాయ తొక్కలను చిన్నగా కట్ చేసుకుంటున్నానండి. కత్తెరతో కానీ చాకుతో కానీ మీరు కట్ చేసుకోండి. ఎన్ని అరటికాయలు తిని ఉంటారో అన్ని తొక్కలను ఒక 2 రోజులవి కానీ అలాగే పెట్టి కట్ చేసుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా నేను అన్నీ కట్ చేసుకున్నానండి. తర్వాత 1 లీటరు నీళ్లు తీసుకున్నానండి. దీనిలో అరటికాయ తొక్కలను వేస్తున్నానండి. చూడండి, ఈ విధంగా. తర్వాత గ్యాస్ పైన పెట్టండి. నేను ఇక్కడ గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టానండి. బాగా మరగడానికి వదిలేయండి. చూడండి, ఇప్పుడు బాగా మరుగుతుంది కదా, గ్యాస్ అనేది ఆఫ్ చేద్దామండి. తర్వాత స్టెయినర్లో నీట్గా వడగట్టండి. మనకు తొక్కు ఏమీ అవసరం లేదండి, నీళ్లు మాత్రమే కావాలండి. చూడండి, ఈ నీళ్లు బాగా చల్లగా కావడానికి వదిలేయండి. నేను ఇక్కడ ఓవర్ నైట్ వదిలేసానండి. రాత్రి అంతా వదిలేసిన తర్వాత నేను మీకు చూపిస్తున్నానండి. చూడండి, ఈ నీళ్లు కలర్ చేంజ్ అయ్యాయి కదండి. మీ పూల చెట్లు సరిగ్గా పూలు పూయడం లేదు, అలాగే చెట్లు కూడా పెరగడం లేదు అనేవాళ్ళు ఇది 15 రోజులకు ఒకసారి అరటికాయ తొక్కలను పడేస్తారు కదా, తొక్కును పడేసే బదులు మీరు చెట్లకు ఈ నీళ్లను వేయవచ్చండి. ట్రై చేయండి.